హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటూ ఓ సరికొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ హారర్ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే కదా ఈ వీడియో అనేది మీలా ఓ 10 మందికి రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం మన దయ్యాల కథలోకి. విక్రమ్ అనే యువకుడు ప్రఖ్యాత హారర్ బ్లాగర్. అతనికి భయానక ప్రదేశాలు అన్వేషించడం, వాటి గురించి వీడియోలు తీయడం అంటే చాలా ఇష్టం. ఒక్కరోజు అతనికి అంచున ఉన్న ఓ పాత ఆసుపత్రి గురించి తెలిసింది. 15 ఏళ్ల క్రితం మూసివేసిన ఆ ఆసుపత్రి గురించి ఎన్నో అపోహలున్నాయి. ఆ విషయం తెలుసుకున్న విక్రమ్ కెమెరా పట్టుకొని రాత్రివేళ ఆ ఆసుపత్రికి వెళ్ళాడు. చీకటి పడిన తర్వాత అక్కడి వాతావరణం మరింత భయంకరంగా మారింది. పాడుబడ్డ భవనం, పగిలిన కిటికీలు, తుప్పు పట్టిన బోర్డు అవన్నీ అతనికి వెన్నులో వణుకు పుట్టించాయి. నిట్టూర్పు వేసుకొని కెమెరా ఆన్ చేసుకొని లోపలికి అడుగుపెట్టాడు. చీకట్లో వినిపించిన వింత శబ్దాలు ఆసుపత్రిలో అడుగుపెట్టగానే వెంటనే విక్రమ్ గమనించాడు. గాలి చాలా చల్లగా ఉంది. పడకలు, వైద్య పరికరాలు అన్నీ అక్కడే ఉన్నాయి. కానీ వాటిపై తుమ్మెదలు కప్పుకున్నాయి. గోడల మీద అక్కడి నుంచి వెళ్ళిపో, మృత్యు దగ్గరలో ఉంది అని వింత సంకేతాలు కనిపించాయి. ఇంతలో ఒక పలుకుబడి వినిపించింది, సహాయం చెయ్యండి అని. విక్రమ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. తన టార్చ్ లైట్ వణికిపోయింది. ఆ శబ్దం ఓ మూలలో ఆపరేషన్ థియేటర్ నుంచి వస్తుంది. అతను ఆపరేషన్ రూమ్ లోపలికి వెళ్ళగానే గడియారం 12 గంటలు కొట్టుకుంది. మంచంపై పొడుచుకుపోయిన రక్తపు మరకలు కనిపించాయి. హఠాత్తుగా వెనుకున్న తలుపులు మూసుకున్నాయి. అతను వెనుక తిరిగి చూడగానే ఆమె కనబడింది. ఓ నర్స్, తెల్లటి దుస్తులు, కానీ ఆమెకు మనుషుల్లాంటి కళ్ళు లేవు. సముద్రంలో నల్లగా ఉన్నాయి. ఇక్కడ నువ్వు ఉండకూడదు, ఆమె గంభీరంగా స్వరంతో పలికింది. అతను పరిగెత్తడానికి ప్రయత్నించాడు, కానీ కళ్ళు గడ్డ కట్టుకున్నట్లు అయ్యాయి. నర్స్ చేతిలో ఒక పెద్ద సిరింజ్ పట్టుకొని ముందుకు అడుగు పెట్టింది. విక్రమ్ అక్కడి నుండి బయటపడాలని భావించాడు. కానీ ప్రతి మలుపులోనూ ఓ దయ్యం కనిపిస్తోంది. చివరికి అతను చివరి తలుపు తెరిచేలోపు వెనుక నుంచి ఓ చల్లని చేతు స్పర్శ కనిపించింది. తలుపు తెరిచి బయటకు వెళ్ళగానే ఆసుపత్రి ఒక్కసారిగా నిశ్శబ్దం మారిపోయింది. అతను ఊపిరి పీల్చుకుంటూ వెనక్కి చూసినప్పుడు ఆ గడియారం తిరిగి మళ్ళీ 12 గంటలు చూపించింది. అతను క్షేమంగా బయటపడ్డాడనుకున్నాడు. అసలు భయం ఇక మొదలైంది. అతను క్షేమంగా బయటపడ్డాడనుకున్నాడు. బట్ బ్యాడ్ లక్. అతను ఇంటికి వెళ్ళిన తర్వాత వింత అనుభూతి మొదలైంది. రాత్రిళ్ళు నిద్రపోతున్నప్పుడు ఎవరో అక్కడికి తిరిగి రావాలి అని చెప్పుతున్నట్లు అనిపించింది. ఒకరోజు రాత్రి అతను అద్దంలో ప్రతిబింబం చూస్తూ ఉండగా వెనక నీడ కదిలినట్టు అనిపించింది. అతను భయంతో తన కెమెరా వీడియోలను తిరిగి పరిశీలించాడు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు వెనుక నిలబడి ఉన్న మరొక ఆత్మ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ ఆత్మ విక్రమ్ను విడిచిపెట్టబోని అర్థం చేసుకొని చివరికి అతని స్నేహితుడు శివం సాయంతో తిరిగి మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాడు. వారు అక్కడికి వెళ్ళిన వెంటనే గడియారం మళ్ళీ 12 కొట్టుకుంది. నర్స్ మళ్ళీ ప్రత్యక్షమైంది, కానీ ఆమె వెనుక మరిన్ని ఆత్మలున్నాయి. విక్రమ్ తాను తప్పు చేశానని తెలుసుకున్నాడు. మీకు న్యాయం కావాలి కదా, మీ కథను ప్రపంచానికి చెప్తాను అని చెప్పాడు. ఆ మాటలు వినగానే నర్స్ కన్నీళ్లు పెట్టుకుంది. తల తిప్పి మిగతా ఆత్మలను చూసింది. ఒక్కసారిగా ఆసుపత్రి వణుకుతుంది. గోడలు కూలిపోతున్నాయి. విక్రమ్, శివం అక్కడి నుండి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేశారు. వెనుక ఆసుపత్రి కూలిపోయింది. ఆసుపత్రి నాశనం తర్వాత ఆత్మలు శాంతించాయి. ఆ రోజు రాత్రి విక్రమ్ ఇంటికి వెళ్ళి కెమెరా చూశాడు. చివరి క్లిప్ ధన్యవాదాలు అనే స్వరంలో వినిపించింది. అదే రాత్రి విక్రమ్ కెమెరా ఆపి నిద్రపోయాడు. కానీ రాత్రి 12 గంటలయ్యాయి. మళ్ళీ మారింది.
మళ్ళీ రా, మేము నీ కోసం ఎదురు చూస్తున్నాం అనే మెసేజ్ ఉంది.